17 ఏళ్లుగా ఒక్కసారి కూడా ఆర్సీబీ విజయం సాధించలేదు. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య బిగ్ అండ్ టఫ్ ఫైట్ జరగనుంది. చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. అయితే ఈ రెండు మేటి జట్లు కావడంతో ఏ టీం గెలుస్తుందో క్రికెట్ అభిమానులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సీజన్ను సీఎస్కే, ఆర్సీబీ విజయాలతో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జోరును కొనసాగించాలని ఈ రెండు జట్లూ పట్టుదలతో ఉన్నాయి. అయితే చెన్నై వర్సెస్ ఆర్సీబీ ఇప్పటివరకు 33 సార్లు తలపడ్డాయి. ఇందులో చెన్నై జట్టే ఎక్కువ సార్లు పైచేయి సాధించింది. ఏకంగా 21 మ్యాచుల్లో ఆర్సీబీని ఓడించింది. ఇక చెన్నైపై కేవలం 11 మ్యాచుల్లోనే విజయం సాధించింది ఆర్సీబీ. ఒకే ఒక్క మ్యాచ్ ఫలితం తేలలేదు. ఐపీఎల్ 2025 ఇప్పటివరకు 17 సీజన్లను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 18వ సీజన్ జరుగుతోంది. ఇందులో భాగంగా ఇప్పుడు సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ మధ్య చెన్నై చెపాక్ వేదికగా జరగనుంది. అయితే చెన్నై గడ్డపై 17 ఏళ్ల నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. విరాట్పైనే భారం. సీజన్ ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ పై గెలిచి బోణీ కొట్టిన బెంగళూరు దాన్ని కొనసాగించాలని చూస్తోంది. అయితే చెన్నైలో మెరుగైన రికార్డు లేకపోవడం ఆర్సీబీని ఇబ్బంది పెడుతోంది. లీగ్ ఆరంభం నుంచి ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ప్లేయర్గా చరిత్రతెక్కిన విరాట్ కోహ్లీపైనే బెంగళూరు జట్టు ఎక్కువ ఆధారపడుతోంది. ఫిల్ సాల్ట్తో కలిసి అతడిచ్చే ఆరంభం జట్టుకు ప్రధానం కానుంది. పడిక్కల్, రజత్ పాటీదార్, లివింగ్స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా రూపంలో మిడిలార్డర్లో మెరుగైన ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. స్పిన్ను సమర్థవంతంగా ఎదుర్కోగల కోహ్లీ ప్రదర్శనపైనే ఆర్సీబీ జట్టు ఆశలు పెట్టుకుంది. బౌలింగ్లో హాజల్వుడ్, ఎస్ దయాళ్ కీలకం కానుండగా, గత మ్యాచ్లో తిప్పేసిన కృనాల్పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్సీబీ చివరిసారిగా 2008 ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్లో చెపాక్ గడ్డపై చెన్నైపై గెలిచింది. ఆ తర్వాత మళ్లీ గెలవనేలేదు. అందుకే ఈ సీజన్లోనైనా చెపాక్ గడ్డపై ఆర్సీబీ గెలుస్తుందా అన్నది ఇక్కడ ఆసక్తికరం. అందుకే అభిమానులు మరింత ఉత్కంఠతో సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచు కోసం ఎదురుచూస్తున్నారు. జట్టులో కీలకం వీళ్లే. ఈ ఐపీఎల్ గత మ్యాచుల్లో సీఎస్కే తరఫున నూర్ అహ్మద్, ఆర్సీబీ తరఫున కృనాల్ పాండ్యా అద్భుతంగా రాణించారు. ఇక జట్టు మొత్తంగా కోహ్లీ, ఫిల్ సాల్ట్, కెప్టెన్ రజత్ పాటీదార్, లివింగ్స్టన్, జితేష్ శర్మతో బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. చెపాక్ పిచ్ స్పిన్ కాబట్టి జాకబ్ బెతెల్ లేదా టిమ్ డేవిడ్లలో ఒకరు తుది జట్టులోకి రావొచ్చు. స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తుది జట్టులో ఆడతాడా లేదా అన్నది చూడాలి. చెన్నైలో కెప్టెన్ రుతురాజ్, రచిన్ రవీంద్ర ఫామ్ చూపించాలి. ధోనీ మెరుపులు మెరిపించాలి. ఇక ముందు మ్యాచులో విఫలమైన సామ్ కరన్, శివం దూబే, దీపక్ హుడా కూడా రాణించాలి. ఫిట్నెస్ లేక పేసర్ పతిరన ఆడతాడో లేదో చెప్పలేం. బంతి నెమ్మదిగా వచ్చే చెన్నై పిచ్పై స్పిన్నర్లు దట్టంగా ఉన్న సూపర్ కింగ్స్ను ఎదుర్కోవడం కష్టమైన పనే. ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లకు తోడు రచిన్ రవీంద్ర కూడా ఉపయుక్తమైన ఆల్రౌండరే కావడం చెన్నైకి మరింత బలాన్నిస్తోంది. ఇక బ్యాటింగ్లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, శివం దూబే, శ్యామ్ కరన్, జడేజా కీలకం కానున్నారు. గత మ్యాచ్ చివర్లో క్రీజులోకి దిగిన ధోనీ పరుగులేమి చేయకపోయినా మైదానంలో అడుగు పెడుతున్న సమయంలో స్టేడియం మోగిపోయింది. మరి మహీ బ్యాట్ నుంచి ఆ మెరుపులు చూసే అవకాశం ఈ మ్యాచ్లో అయినా అభిమానులకు దక్కుతుందేమో చూడాలి. ముంబైతో ఆడిన తొలి మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన సూపర్ కింగ్స్ దాన్నే కొనసాగించాలని చూస్తోంది. బౌలింగ్లో మరోసారి నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ కీలకం కానున్నారు. చెన్నైకి ధోనీ అనుభవం, బెంగళూరుకు విరాట్ కోహ్లీ దూకుడే ప్రధాన బలాలు.